వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇంతకుముందు మనం చూసాము దేశవ్యాప్తంగా కూడా 2024 ఘన స్వాగతం పలుకుతూ సంతోషాలతో ఆనందాన్ని అంబరాన్ని అంటించారు. మరి ఈ 2024 పొలిటికల్ గా ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే ఇప్పుడే ఈ సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలున్నాయి. ఏపీ ఎలక్షన్స్ ఉన్నటువంటి క్రమంలో అటు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు బీజేపీని గద్దెదించి అధికారం ఎక్కాలని ఇండియా కూటమి ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఏపీ చూసినట్లయితే వైనాట్ 175 అంటున్నారు జగన్. ఈసారి ఖచ్చితంగా అధికార పీఠం ఎక్కుతామంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇటు ఏపీ వైపు ఎలా ఉంటే తెలంగాణ వైపు గనక చూసినట్లయితే ఈ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలన్నట్టు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తహదాలాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎవరికి ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మాట్లాడుకుందాం. విశ్లేషకులు రెడీగా ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషకులు, రెహమాన్ గారు సీనియర్ జర్నలిస్ట్, ఉప్పాల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. పుల్లారావు గారు, 2024 పొలిటికల్ గా వేడి పుట్టించే ఇయర్ అని చెప్పొచ్చు. అండ్ అధికారాలు తారుమారు అవ్వడమా, అలాగే నిలుపుకోవడమా, ఏదో ఒకటి జరిగేటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే పొలిటికల్ బస్ హడావిడైతే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ సెంట్రల్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తోంది మీకు? వెస్ట్ లో సెంట్రల్ సిచ్యువేషన్ తీసుకుంటే ఒక 6 నెలల క్రితానికి ఇవాళకి తేడా ఏమున్నదంటే, ఎస్ ఇండియా అలయన్స్ యూనిటీ పెరిగింది, బాగానే ఉన్నది. ఎందుకంటే అర్థం చేసుకున్నారు, ఉపయోగం లేదు ఒకరితో ఒకళ్ళు పోట్లాడితే. తర్వాత బీజేపీ కూడా సాయం చేసింది వాళ్ళకి అందరికి యునైట్ అవటానికి. ఆ మమతా మీద, కేసీఆర్ మీద, కేజ్రీవాల్ మీద ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని వ్యతిరేకించింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి మిగతా పార్టీకి కలిసిపోయారు. ఎవరో అంటున్నారు అలయన్స్ 1 కేంద్రీకి ఉంటారు, ఇంకా గెలుస్తారా లేదా వేరే విషయం. సో పెద్ద ఫైట్ జరిగే అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే మొన్న 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి పోయినాయో ఇక చల్లపోయింది ఇదంతా. ఎందుకంటే మోడీ మనకి ఇష్టం ఉన్నాడు, ఇష్టం లేదు, చేసేది వేరే విషయం. ఆయన పాపులారిటీ కూడా పెరుగుతూ ఉన్నది. మెయిన్ థింగ్ ఏమిటంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సింది, ఆయన మాట్లాడేటప్పుడు నిన్న ఒక వైరల్ ఫిలిం అవుతుంది, నిన్న మొన్న మీరు చూసుంటారు. ఒక సింపుల్ లేడీతో మాట్లాడతాం, ఆయన ఏ హాలీవుడ్ మనిషి కూడా అలా మాట్లాడలేడు. సింపుల్ గా మాట్లాడాడు, అందరికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు. అది కన్వే అవ్వింది. సో అందువల్ల ఆయన పాపులర్ గా ఉన్నాడు. పాపులర్ గా లేడు ఉన్నాడు అది వేరే విషయం. అంటే ఆంధ్రాలో గెలుస్తారా, తెలంగాణలో గెలుస్తారా నేను అంటలేదు. ఎందుకంటే మినిమం గా 25% ఓట్లు ఉండాలి. సో మంచి ఛాలెంజ్ ఇండియా అలయన్స్ ఇస్తుంది. ఏ రాష్ట్రాల్లో ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్రం ఒక తెలంగాణ, కర్ణాటకలో మంచి ఫైట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి. మిగతా రాష్ట్రాలన్నీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నారో వాళ్ళు బీజేపీకి ఇస్తారు. స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఢిల్లీ అండ్ పంజాబ్. సో బీజేపీకి అంత సింపుల్ గా లేదు. పై చేయి ఉన్నది, అడ్వాంటేజ్ ఉన్నది, ఇమేజ్ ఉన్న మనిషి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు కుదరలేదు. అదే ఖార్గే రావాలన్నారు, ఆయన మళ్ళీ తొక్కేస్తున్నారు. సో పై చేయి మీద కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి బీజేపీకి. రాబోయే 100 రోజుల్లో ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణాదిలో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ 100 సీట్లలో బీజేపీకి లాస్ట్ టైం 4-5 వచ్చి అవి ఎలా పెంచుకుంటారు? అలయన్స్ పెట్టుకుంటారు. ఆంధ్రాలో పెట్టుకోకపోతే వాళ్ళు ఫినిష్ ఏదో వాళ్ళకి ఏం రా, 1 సీట్ రావు, పెట్టుకుంటారు. సో ఈ 100 రోజుల్లో చాలా చేంజెస్ తీసుకొస్తే బీజేపీ వాళ్ళు మళ్ళీ పవర్ క్యాప్చర్ చేస్తారు. బీహార్ ప్రభుత్వం కూడా, బీహార్, మహారాష్ట్ర 2 వీక్ పాయింట్స్, 88 ఎంపీలు. లాస్ట్ టైం 81 వచ్చారు, 81. ఈసారి పరిస్థితులు అంత బాగోలేదు. సో సర్దుకుంటున్నారు, బీజేపీ సర్దుకుంటున్నారు. ఎంతవరకు పెడతారు చూడాలి. అలా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కాదు, ఇప్పుడు బస్సు యాత్ర అంత 5,000 కిలోమీటర్లు బస్సుగా తిరగటం దేనికి అని నేను అనుకుంటున్నా. అది బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న మిత్రులు ఉన్నారు. అఖిలేష్ యాదవ్ ఉన్నారు, బీహార్ లో నితీష్ కుమార్ లాగా ఉన్నారు. భారత్ జోడో యాత్రతో ఒక రకమైన అంటే మంచి గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ పట్ల ఒక మంచి పాపులారిటీ వచ్చినట్టుగా అనిపించి మేబీ ఈ న్యాయ యాత్ర అందుకే పెట్టారా ఎలక్షన్? అదే న్యాయ యాత్ర రూట్ చూడండి. మీరు సింపుల్ పాయింట్ అడుగుతున్నా, మన మిత్రులు కూడా మమతా బెనర్జీ నుంచి రియాక్షన్ లేదు, నితీష్ నుంచి రియాక్షన్ లేదు, లాలూ నుంచి, అఖిలేష్ నుంచి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాల్లో మొన్న కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఖర్గే అని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది కదండి. కన్వీనర్ గా ఖర్గే అయితే మాకు ఓకే అంటే రాహుల్ ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నమే చేశారు కదా మొన్న.
క్లియర్ గా పక్కన పెట్టేశారు. అది నిన్న మొన్న వాళ్ళతో వీళ్ళతో తర్వాత చూద్దాం అంటున్నారు. క్లియర్ గా పక్కన పెట్టేశారు. అది రాహుల్కి తెలుసు, సోనియా గాంధీకి తెలుసు, ఖార్గే కూడా నాకు అక్కర్లేదు ఈ పదవి ఆ రోజు అనలేదు. ఏమన్నాడు? ఎలక్షన్ అనేది చూద్దాం అన్నాడు. అది ఎంత మాట్లాడి సో పెద్ద అందుకే చిన్న పాయింట్ చెప్తున్నా, మీరు మిత్రులు ఇంకా మాట్లాడారు కదా, అది మీరు అలయన్స్ బస్సు మీద ఆ రాష్ట్రాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? అవ్వరు కదా. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, ఇంకొక నాయకుడు ఎవడో నా బస్సులో తిరుగుతా మిమ్మల్ని బలపరచడానికి కానీ తిరగడం మొదలు పెడితే సీఎం హ్యాపీగా ఉంటారా? ఉండదు కదా. సో వాళ్ళతో జాయింట్ గా ఈ యాత్ర పెడితే ఎంత బాగున్నాను. ఆయన జరుగుతున్నాడు. చాలా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు కోపంతో. ఏంటి మన రాష్ట్రానికి వచ్చి మన్నే ఈయన పెరగటానికి మన దగ్గర నుంచి పెరగటమే కదా, బీజేపీ ఓటర్ వెళ్ళరు కదా. సో ఇది తప్పులు చేస్తున్నాడేమో అని వాళ్ళందరితో కలిసి చేస్తే బాగుంది కదా. పాదయాత్ర కాదు కదా, ఇది బస్సు యాత్రే కదా. రోజు 100 కిలోమీటర్లు తిరిగేటు బస్సు మీద వెళ్ళిపోవటం, రోడ్ల మీద ఆగటం, ఫోటోలు దిగటం, పాదయాత్ర మంచిగా చేసేది. కానీ పాదయాత్ర అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు తమిళనాడులో ఒక రోజు ఉన్నాడు స్టాలిన్ తో కలిసి, కేరళ వ్యతిరేక ప్రభుత్వం, కర్ణాటక ఆ సమయంలో వ్యతిరేక ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉండేది, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం, ఆంధ్ర వ్యతిరేక ప్రభుత్వం, మధ్యప్రదేశ్ వ్యతిరేక ప్రభుత్వం, మహారాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం. ఆ రాష్ట్రాల్లో తిరిగారు. ఇప్పుడు ఆయన స్నేహితుల రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. మరి ఎంత నెగిటివిటీ వస్తాడో ఆలోచించాలి. చాలా మంది అడ్వైస్ చేశారు వద్దు, సో బస్సు మీద వెళ్ళిపోతానన్నాడు నడవకుండా. సో ఇవన్నీ తర్వాత ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకు వస్తే తప్పకుండా పెద్ద మార్పులు వస్తాయి కదా. తెలంగాణలో కీ ఇష్యూ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ కి కాంగ్రెస్ పార్టీ ఇది విడిపోయి ఉన్నారు, మనం కొట్టేయచ్చు. దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు బీజేపీ, టీఆర్ఎస్? ఓకే. అండ్ లక్ష్మణ్ గారు సెంట్రల్ లో సిచ్యువేషన్ ఎట్లా, ఎవరి అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి, ఎవరి ప్రతికూలతలు ఏంటి అని మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ భారతదేశంలో ఒక మూమెంట్ లాగా ఉంది. మళ్ళీ బీజేపీ వస్తుంది, నరేంద్ర మోడీకి ఓటు వేయాలా అనేటువంటి ఎక్కడ చూసినా అదే చర్చించుకోవటం, అదే మాట్లాడుకోవటం జరుగుతున్నది. అంటే పబ్లిక్ మూడు అలా వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. మనం ఏ రాష్ట్రంలో ఎవరిని ప్రశ్నించినా కూడా, ఈవెన్ ముస్లిం మైనారిటీలు ప్రశ్నించినా కూడా ఆ మూమెంట్ అలాగే వాళ్ళ మనసులో నుంచి అలాగే బయటకు వస్తున్నాయి మాటలు. ఒకటి. రెండోది, సరే ప్రతిపక్షాలు ఐక్యతగా ఉండి ఫైట్ చేయాలి, గట్టి ఫైట్ ఇస్తాయి అనుకున్నప్పుడు ప్రతిపక్షాలకి ఈ 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం మీద ఏం ఆయుధాలు ఉన్నాయి మాట్లాడడానికి, జనాన్ని నమ్మించడానికి? ఏమి కుంభకోణాలు జరిగి ఎక్కడ ఫెయిల్ అయ్యారు? నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత దాడులు చేయడానికి అవకాశం ఉంటాయి. ఏ అంశాలు తీసుకొని జనంలోకి వెళ్తారు ఎన్నికల్లో? నేను కనిపించలేదు. ఎంతసేపు అదాని గురించి మాట్లాడతారు తప్ప అది జనంలోకి వెళ్ళడం లేదు. అది ఎందుకంటే ఎవరికి అర్థం కాదు అలాంటి అంశాలన్నీ కూడా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు ఒక ప్రధానమంత్రి ఒక చిన్న ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రేమగా, అసలు ఆ ఇల్లు చూసాం, నేను కూడా వీడియో చూశాను, ఎంత దారుణంగా ఉంది. పవర్ సరిగా లేదు, వైర్లు సరిగా లేవు, గోడలు సరిగా లేవు. అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడడం, సరే వాళ్ళకి ఏం సహాయం చేశాడో అలా పేదరికం అనేది ఇంకా ఉండడం అనేది కూడా ఈ దేశంలో అంగీకరించాల్సిన అంశం అయితే కాదు. ఖచ్చితంగా పేదరికం పోవాల్సిందే. మరి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారో ఏంటి అన్నది మనం చూస్తున్నామో, అయినా కూడా మనకు ఇంకా దరిద్రం అనేది ఈ దేశంలో అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. విచారకరమైన అంశం ఏది. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ ఇప్పుడు ఎంతో మంది సర్వేలు చేస్తున్నారు రకరకాల విధాలుగా. నరేంద్ర మోడీ ఇప్పుడు బీజేపీ పార్టీ ప్లస్ నరేంద్ర మోడీ పార్టీ ఇమేజ్ కొంత ఉంది, ఆయన ఇమేజ్ ఎక్కువ ఉంది. ఆయన ఇమేజ్ ఎవరు సర్వేలు చేసినా కూడా వెన్ కంపేర్ టు రాహుల్ గాంధీ, ఇప్పుడు మనము ఎన్ని చెప్పినా కూడా ఐఎన్డీఏ కూటమిలో ఎవరా ప్రధానమంత్రి అభ్యర్థి అంటే రాహుల్ గాంధీ పేరు తప్ప ఇంకోటి చెప్పడం లేదు. సరే ప్రాంతీయ పార్టీల వాళ్ళు ఎవరికి వాళ్ళు మేము కావాలనుకుంటున్నామని వాళ్ళ మనసులో ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మమతా బెనర్జీ అవుతుందేనో, నితీష్ కుమార్ అవుతారనో మాట్లాడుకోవచ్చు. కానీ ఎక్కువగా రాహుల్ గాంధీ ఫోకస్ అవుతున్నాడు కాబట్టి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏదో 56%, 60%, 70% అలా
నరేంద్ర మోడీ గారికి చూపిస్తున్నారు ఇమేజ్ ని, అంటే ఈ సర్వేలలో ఇతనికి 15, 16, 18, 20 దాటం లేదు ఎక్కడ కూడా, దాని దరిదాపుల్లో కూడా లేడు. లేని ఇలాంటి అంటే ఒక వాతావరణం జనములోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది, నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తున్నాము అనేటువంటి భావం ఇప్పుడు చాలా వీడియోలలో కూడా మన అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇక్కడ పరిస్థితులు బట్టి మేము ఇక్కడ ఓటేస్తున్నాము, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తే మోడీ గారికే వేస్తామని ఓటమి చెప్పినటువంటి వీడియోలు కూడా మనం చూసాం. సరే వీడియోలు అవన్నీ క్రియేట్ చేస్తారు, ఎవరికి వాళ్ళు పెడతారు అని మనము అవి నమ్మడానికి లేదు అని అనుకున్నప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు, ప్రజలు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అదే వస్తున్నది కదా. 10 మందితో మాట్లాడితే 7-8 మంది బీజేపీకి నరేంద్ర మోడీకి ఓటు వేయాలా అనేటువంటి మాటలే మాట్లాడుతున్నారు కదా. మరి ఇలాంటి వాతావరణము ఇది కంటిన్యూ అవుతుంది. తక్కువ సమయం ఉంది, 3 అంటే 100 రోజులు. ఈ 100 రోజుల్లో ఏం మార్పు వస్తుంది ఇంకా అంటే వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత గాను ఏం అంశాలు దొరుకుతాయి, ఏమి మార్పు వస్తుంది జనంలో అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, రెహమాన్ గారు గుడ్ మార్నింగ్ జోష్న గారు. గుడ్ మార్నింగ్. ప్రేక్షకులకు అలాగే మీకు ప్యానెల్ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు అంటే దక్షిణాది మినహాయిస్తే ఉత్తర భారతదేశంలో బీజేపీ కరిష్మా ఏం తగ్గలేదు. కాస్త సౌత్ ఇండియాకు వచ్చే వరకు ఇక్కడ తెలంగాణలో అట్లానే కర్ణాటకలో కాంగ్రెస్ ఇమేజ్ బాగా పెరిగింది. అట్లానే కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఎప్పుడు బీజేపీ ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్టు ప్రజా సమస్యలు, పేదరికం నిర్మూలన ఇట్లాంటి ఎజెండాలను ఏం పెట్టుకోలేదు బీజేపీ. ఎప్పుడు కేవలం ఎమోషనల్ బేస్ గానే ఎన్నికలకు పోతుంది. పుల్వామా లేకపోతే హిందూ ముస్లిం, పాకిస్తాన్, ఇండియా, చైనా ఇట్లాంటి ఇష్యూస్ ని రైజ్ చేసి ఒక పోలరైజేషన్ బేస్ మీదుగా ఎన్నికలకు పోతుంది. అట్లా చూసుకున్నప్పుడు మనం ఈ దేశంలో ఇంకా నరేంద్ర మోడీని దేశాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకెళ్లడంలో, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ బాగా సక్సెస్ అయ్యింది. అట్లానే ప్రతిపక్షాల్లో ఉమ్మడి అభ్యర్థిగా కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా తాను అని చూపించుకోవడంలో, ధీటైన అభ్యర్థిని చూపించడంలో కాస్త వైఫల్యం చెందినట్టుగానే కనపడుతోంది. కాబట్టి గత 3 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, అంటే కొన్ని రాష్ట్రాల్లో గెలవగలిగి కూడా ఆ మేరకు పనిచేయలేదనేటువంటి విమర్శలు మనకు కనపడ్డాయి. అంటే రాహుల్ గాంధీ ఇంకా ఎక్కడో తాను చేయాల్సినంత శ్రమ చేయట్లేదు, తాను పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టట్లేదు అనేటువంటి విమర్శ మాత్రం ఆయన మీద ఉంది. రాహుల్ జోడో యాత్ర, ఇప్పుడు న్యాయయాత్ర కాస్త అంటే పార్టీని లేకపోతే తన ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాడు. ఈ ప్రయత్నాలు ఈ దేశంలో నరేంద్ర మోడీని గద్దెదించి ఆయన ఎక్కే మేరకు సఫలీకృతం అవుతాయా అనేది వేచి చూడాలి. అంత సులభంగా అయితే కనబడడం లేదు. అంటే ఇప్పుడు అంటే తన మిత్రపక్షాలు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా, అంటే గతంలో చూసాం అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ యూపీలో అలయన్స్ కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కానీ మిగతా అంశాలు కానీ ఫెయిల్ అయిపోయింది. దాన్ని పకడ్బందీగా ఏదైనా చేయగలుగుతారా, పకడ్బందీ ఆపరేషన్లు చేసి ఆ ప్రజల్ని అంటే ఏ నినాదాలు తీసుకొస్తారు కొత్తగా, అంటే నరేంద్ర మోడీ విధానాలను ఎట్లా వ్యతిరేకిస్తారు అన్నటువంటి అనేక అంశాలు, అంటే చాలా అంశాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వాటిని పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, లేకపోతే రైతు చట్టాలు కానివ్వండి, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పి వైఫల్యం చెందడం కానివ్వండి, అనేక అంశాలు, ధరల పెరుగుదలలు, జిఎస్టీ, అనేక అంశాలు. రెహమాన్ గారు, తెలంగాణలో లాస్ట్ 15 to 20 days లో సీనే మారిపోయింది. అంతకు ముందు ఒక లెక్కగా ఉంది, ఎన్నికలు ఇంకా సమీపిస్తున్నటువంటి టైంలో ఒక 20 రోజుల్లో పూర్తి లెక్కే మారిపోయింది. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ గాని కూటమి గాని లేవనెత్తుతున్నటువంటి అంశాలు అది క్రియేట్ చేయగలుగుతాయా? ఎన్నికలు వచ్చేటువంటి ఎన్నికల మూమెంట్ వరకు, ఆ టైం వరకు ఆ మూమెంట్ ఇవ్వగలుగుతాయా? అంటే
ఇప్పుడు మామూలుగా కొన్ని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎంత అవునన్నా కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి దేశంలో ఆల్టర్నేటివ్. అంటే ఈ కాంగ్రెస్ కూటమి గతంతో పోలిస్తే ఈసారి కాస్త బలంగా ఉంది. అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చాయి. కలిసి వచ్చినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే తాము ఎన్నికలకు పోతామని, ఇండియా కూటమి ద్వారా ఎన్నికలకు పోతామని ప్రకటించుకోవడం ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశం. అట్లానే మమతా బెనర్జీ, నితీష్, అట్లానే కేజ్రీవాల్ లాంటి నాయకులు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వాన్ని ఆమోదించినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. మల్లికార్జున్ ఖర్గేనా లేకపోతే రాహుల్ గాంధీ అన్న ఈ విషయాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తమకు కూటమికి నాయకత్వానికి వాళ్ళు ఆమోదించారు. ఇది వాళ్ళ ఇండియా కూటమికి కలిసి వచ్చేటువంటి అంశమే. కానీ అట్లాంటి మ్యాజిక్ ఒకటి జరిగిపోయి గద్దె దించుతారా లేదా అనేది మరింత ఎన్నికలు సమీపించినటువంటి వాతావరణాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. అట్లానే ఉత్తరాదిన ఎక్కువ సీట్లు ఉన్నటువంటి యూపీ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ బలంగానే ఉంది. ఏదైనా అనుకోని అంటే పోయినసారి పుల్వామా దాడి అనేటువంటిది బీజేపీకి బాగా కలిసి వచ్చినటువంటి అంశం. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఎన్నికలు సమీపించిన కొద్ది అయిన పరిస్థితుల్లో మార్పులు అట్లాంటివి వస్తాయంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు డెఫినెట్ గా అది బీజేపీకి అనుకూలంగా వచ్చింది. ప్రతికూలంగా ఏదైనా అంశాలు కూడా వాళ్ళకు ప్రతికూల అంశాలు కూడా బహుశా ఉండొచ్చు. అట్లాంటివి ఏమైనా జరిగితే తప్ప పెద్ద మార్పులు ఉంటాయనేది మనం ఊహించడం కష్టం. అండ్ పుల్లారావు గారు, ఇప్పుడు అంటే 22న రామ మందిర ప్రారంభోత్సవం ఉంది. ముఖ్యంగా వీటికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతోంది. టోటల్ గా అంటే బీజేపీ వైపు మొగ్గు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూ కాబట్టి. సో ముఖ్యంగా నార్త్ లో ఈ కోలాహలం, ఈ సందడి ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో బీజేపీ ఈసారి కొట్టేసినట్టే ఖచ్చితంగా అన్నటువంటిది కూడా మొన్న అంటే చూస్తున్నాం మనం. 22వ తేదీ కోసం ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, రైళ్ల ప్రారంభోత్సవం కావచ్చు, అన్ని ఏర్పాట్లకు సంబంధించి చూసినట్లయితే ఒకటి ఇందాక ఒక చిన్న పాయింట్ పుప్పాడు లక్ష్మణ్ గారు చెప్పింది. నరేంద్ర మోడీ వెళ్ళిన ఇంట్లోకి ఆయన విన్నారో లేదో తెలియదు. మరి ఏమన్నాడంటే వచ్చాడు లోపలికి, ఇంట్లోకి వచ్చేసి బాగున్నారు, ఈ ఇల్లు ఏమిటి, ఎప్పుడు వచ్చారు సార్, మాకు ఇల్లు మీరే ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు అన్నారు అమ్మాయి. ఓ గ్యాస్ నన్ను వచ్చింది కదా, నీకు 10వ కోటి మనిషికి 10 వచ్చింది అండి, సిలిండర్లు ఇచ్చారు. సరే ఇంకా నీకు రేషన్ అందరికీ వస్తుంది, 80 కోట్ల మంది కానీ మోడీ చెప్తా వచ్చాడు. 3 పవర్ ఫ్రీగా ఇస్తున్నారు, 100 యూనిట్స్ అన్నారు. వాటర్ ఫ్రీ అంట. అతను వచ్చి ఏ మెసేజ్ ఇచ్చాడు నిన్న? అది నేను 2019 బీజేపీకి ఓటు వేయలేదు, ఎవరు చెప్తున్నా. ఏ మెసేజ్కి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? నిన్న ఆ ఇంట్లోకి వచ్చి 10 నిమిషాల్లో చేసి వెళ్ళిపోయాడు. మేడం సామాన్యుడిగా బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ. టీ ఇచ్చింది ఆ అమ్మాయి. టీ ఇస్తే కొంచెం పంచదార ఎక్కువ వేసాయి టీ, నేను టీ నాకు టీకి సంబంధం తెలుసు కదా అంటే తెలుస్తారు అన్నాడు. అది మీరు టీ చేసుకుని అమ్ముకునేవారు అన్నాడు. సో ఆ టెక్నిక్ మోడర్న్ డేకి మెసేజ్ ఇచ్చేది అందరికి. అది అలాంటి వ్యక్తికి ఒక్కరు చేయటం కష్టం ఈ సమయంలో. తర్వాత ఎకనామిక్ ఇందాక రెహమాన్ గారు చెప్పిందంతా విన్నాను. పాకిస్తాన్ ఇండియా ఇష్యూ గురించి ఎవరు మాట్లాడట్లేదు రెహమాన్ గారు, మీ మైండ్ లో ఉన్నారేమో కానీ ఆర్థికంగా తప్పులు చేశారు నరేంద్ర మోడీ. 2016లో నోట్బందీ వల్ల దేశాన్ని 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని నేను చెప్తున్నా. కానీ మిగతా విషయాలు కలిసి వచ్చింది, ఆయనకి మొదలు తీసుకెళ్ళాడు. అది చూస్తా ఉంటే రామ్ మందిర్ గురించి మెయిన్ థింగ్ ఏమిటంటే రామ్ మందిర్ గురించే ఓట్లు లేరు. రామ్ మందిర్ ఇప్పుడు హిందూస్ కి ఎంత జనం ఉండినా రిలీజన్ కి ఒక పుస్తకం లేదు, ఒక రూల్ లేదు. మన శుక్రవారం వల్ల ఆదివారం వల్ల లేదు. కాబట్టి రామ్ మందిర్ అనేది మైండ్ లో వచ్చింది. కానీ మిగతా పరిపాలన కూడా ఉండాలి. పరిపాలన ఇచ్చేదా లేదా నరేంద్ర ఇస్తే ఓటేస్తారు. ఇలా రామ్ మందిర్ ప్లస్ పరిపాలన. ఎస్, కాన్షియస్నెస్ వచ్చింది. కాన్షియస్నెస్ ఎలా వచ్చింది? ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇది, మన చరిత్ర ఇది అని వచ్చింది. ఇలాంటివి ఎందుకు వస్తాయి? సామాజికంగా భారతదేశంలో మిగతా దేశంలో ఇప్పుడు నేను రోజు గుడికి అల్లరి చేస్తే మిగతా మతాల వాళ్ళు కూడా చేసుకుంటారు. అరే మనం ఏంటో చేసుకోవట్లేదు. కౌంటర్ పోలరైజేషన్ ఎప్పుడైతే మనం కలిసి యునైటెడ్ గా మతానికి ఇంపార్టెన్స్ నేను ఇస్తున్నానో ఆటోమేటిక్ గా మీరు ఇస్తారు ఆటోమేటిక్ గా. సో ఆ బెనిఫిట్ వస్తాడా లేదో నేను చెప్పలేదు. కానీ
పరిపాలన ప్లస్ టెంపుల్ అయితే ఓటేస్తారు. పరిపాలన సరిగ్గా చేయలేదు అంటే వేరు ఓటు. ఎందుకంటే హిందువులు ఊరికనే మతానికి 50% వేరు, 20%, 10% వేరు. పరిపాలన ఇచ్చేదా లేదా అది చెప్పాలి. మన మిత్రులు ఎవరు మిగతా వాళ్ళకంటే బాగా ఇచ్చేదా లేదా చెప్పాలి. తర్వాత కార్గేలు పెడతాం అంత ఇన్నసెంట్ కాదు. కార్గేలు పెట్టి వాళ్ళు వెయిటింగ్ పోస్తారు. కార్గే ఉండలేరు దళితు, ఆయన కూడా నాకు కావద్దు అన్నట్లు లేదు. సో ఆ మిస్చిఫ్ అంటున్నాను. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ చేశారు. ఎందుకంటే పర్సనల్ గా వాళ్ళ మండలి నుంచి అన్నది రాహుల్ గాంధీ నాయకుడు అయితే మేము ఒప్పుకోం, ఇంకెవరైనా ఒప్పుకుంటాం. అక్కడ ఫెయిల్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా వేరే అయితే జనాలు ఒప్పుకుంటారా లేదా అన్నది కూడా డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా చూసినా కూడా కూటమి ఎంత కట్టినా కూడా దేశం మొత్తం కనిపించేది రాహుల్ గాంధీ కనిపిస్తారు. వేరే వాళ్ళు అంటే ఇక్కడ జనాలకు సంబంధించి కూడా ఆలోచించారు. చాలా చక్కటి పాయింట్ చెప్పారు. ఛత్తీస్గఢ్ లో ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కువ కనపడ్డారు కాబట్టి ఓడిపోయారు. అది మధ్యప్రదేశ్ లో అట్టుకునే ఓడిపోయారు. రాజస్థాన్, ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువ వచ్చి తిరిగి ఇక్కడ వాళ్ళతో రియాక్షన్ వస్తారు మెల్లిగా. నాలో మీలో రాదు కానీ ఎడ్యుకేషన్ పీపుల్ ఏంటని రియాక్షన్ వస్తారు. సో అందుకనే ఇప్పటి వరకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు అందరికీ తెలుసు. మనకు తప్పదు. నేను వేస్తే వీడి చేయాలి, లేకపోతే వాడి చేయాలి. ఎవరు చేయాలి? ఇప్పుడు ఆంధ్రాలో నేను ఓటు వేయాలంటే ఎవరు చేయాలి? వాడికి వేయాలి, లేకపోతే ఇది చేయాలి, లేకపోతే ఈ కుటుంబానికి చేయాలి. అలా అందువల్ల ఆ రియాక్షన్ ని కనపడుతూ కూడా ఎక్కువ కనపడకూడదు కదా. మిగతా వాళ్ళకి ఈర్ష వస్తుంది కదా. ఈ అఖిలేష్ యాదవ్ ఈర్ష రాదా? మనం ఏమన్నారు, మీకు 2 సీట్లు ఇస్తాను, తీసుకుంటే తీసుకో, లేకపోవన్నాడు అన్నాడు మొన్న. అందువల్ల అది కూడా మనం నా వెనకాల రావాలి మీరు అనే బదులు మేము మీ వెనకాల వస్తాం అని చెప్పించుకోవాలి కదా. సో అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ క్వైట్ గా సపోర్ట్, నితీష్ కుమార్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ క్వైట్ సపోర్ట్ తో ఆ పేరు అనౌన్స్ చేసి ఆ పేరు అనౌన్స్ చేయకుండా ఇంకేం చెప్పాలి? అతను ఉన్నా మీకు. సో అందువల్ల అక్కడ ట్యాకిల్ చేయలేదు. సరే ఆయన చూసి ఎంత తిరిగితే అంత ఓట్లు వేస్తారా? ఏరు కదా. అది మీద ఇంప్రెషన్ అయింది. నిన్న రాయక్కడే దుబాయ్ వెళ్ళిపోయాడు, న్యూ ఇయర్స్ కి. దుబాయ్ లో ఎక్కడి నుంచి యూరోప్ వెళ్తాడు, ప్లేన్ అక్కడి నుంచి పట్టుకుంటాడు, ఎక్కడి నుంచి పట్టుకోడు. అదంతా వచ్చి ఇక్కడ ఉండాలి కదా. మీరు కూడా సిగ్నల్ ఇవ్వాలి కదా. సరే ఆయన ప్రవర్తన, ఎవరి ప్రవర్తన అది ఆయన ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా రామ్ మందిర్ ఆయన పరిపాలన కూడా ఇచ్చేదంటే ఓట్లేస్తాను. ఊరికనే మందిర్ గురించి వేసేస్తానని సెక్షన్ ఉండదు. 5%, 10%. లక్ష్మణ్ గారు, ఒకవైపు అంటే పాలన ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రతిపక్షాలు ఎత్తుకునేటువంటి అంశాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ వైపు ప్రజలు చూసేటువంటి ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకటి మీరు అన్నట్టు అదానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదో 2 సార్లు డిబేట్స్ కు వాటికి అవుతాయేమో, కానీ ముఖ్యంగా ప్రజలకు అసలు ఏంటిది అనేది విషయం కూడా పెద్దగా తెలిసేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇంకా మిగతా ఏవైతే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఇటువంటివి ఏవైనా తీసుకెళ్తుంటే అవి అంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? ఇంతకుముందు నోట్బందీకి సంబంధించి మాట్లాడినప్పుడు పుల్లారావు గారు కూడా అన్నారు, అంటే వాటికి సంబంధించి కూడా పలు విమర్శలు గతంలో చాలా మంది చేసినటువంటి క్రమంలో అవన్నీ ఈ టైంలో ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా? ఇన్ఫ్లేషన్ ఏం లేదమ్మా. ద్రవ్యోల్బణం అంత అర్థమైన పరిస్థితి ఏం లేదు. ఎకనామిక్ గ్రోత్ ఉంది కదా, ఉంది. జీడిపి పెరిగింది. అది ఇప్పుడు మెయిన్ ఏంటి ధరలు. మీరు అన్నట్టు ఏంటంటే ధరల విషయంలో మాత్రము అసంతృప్తి జనంలో ఉంది. దాన్ని ఏం చేయాలనేది బీజేపీ వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమో, గ్యాస్ ధర తగ్గిస్తాము, తర్వాత ఇంకా ఇళ్ల సంఖ్య పెంచుతున్నాము, ఇట్లాంటివి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, కానీ ఈ ప్రాంతీయ పార్టీలాగా ఉచితాలు ప్రకటించాలా అనేటువంటి ఆలోచన చేయటం లేదు కూడా. అది చేస్తే ఇంకా అట్రాక్ట్ అవుతారు కానీ అది చెయ్యరు. ఎందుకంటే అది ఒక పాలసీ లాగా పెట్టుకున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది అలా ముందుకు వెళ్తే. ఇప్పుడే చూడు, గ్యాస్ సబ్సిడీ అన్నది కూడా అది పేద వర్గాలకు వరకే పరిమితం కాకుండా ఉన్నత వర్గాలు కూడా ఇంతకాలం గ్యాస్ సబ్సిడీ తీసుకుంటూనే వస్తున్నారు కదా. మనం చూస్తాం, గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్టిన తర్వాత మన అకౌంట్ కి ఆ సబ్సిడీ అమౌంట్ వాపస్ వస్తున్నది కదా. ఎందుకు, ఏం అవసరము? సరే రేట్లు పెరిగాయి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ దాని సిస్టమ్ వేరు ఉంది, అవి పెరుగుతున్నాయి. దాన్ని తగ్గించాలంటే ట్యాక్సులు,
రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్సులు వేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. కేంద్రం తగ్గించిన రాష్ట్రాలు తగ్గించవు. అందులో రాష్ట్ర పన్నుల వాటా శాతమే ఎక్కువ కనిపిస్తున్నది. రాష్ట్రాలు తగ్గిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతుందని వీళ్ళు తగ్గించరు. అవి కాకుండా మెయిన్ నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. అందుకనే ఇప్పుడు కేంద్రంలో మరి ఏదో అది ఎంతవరకు అమలు చేస్తారో తెలియదు కానీ నాణ్యత గల బియ్యము కేజీ 25 రూపాయల చొప్పున దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలి అనేటువంటిది. అంటే అందరూ కామన్ టు ఆల్, నాట్ ఫర్ పీపుల్, అందరికీ. అది కూడా రాగలిగితే ఈ ఏదైతే బియ్యం మాఫియా గ్యాంగ్ ఉందో వాళ్ళు అలాంటి చాలు. అందువల్ల ఏంటంటే అట్లాంటివి ఏదైనా ప్రధానంగా ఏంటంటే రైస్, వీట్ రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. అది సామాన్యుల పరిస్థితి లేదు, అంత రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా మీ కూరగాయలు పెట్టావా, ఒకసారి పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. అవి సరే, మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇంటికి వాడుకునేటువంటి వస్తువులు ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ ప్రధానంగా మన పేద వర్గాలు. మనం ఎవరైనా ప్రశ్నిస్తే 3,000కి ఇంట్లో అన్ని సరుకులు వచ్చేవి నెలకు, ఇవాళ 8,000, 9,000 గాంధీ సరుకులు రావటం లేదు. అంటే 2 పెరిగితే ఆ 2 మాకు ఇన్కమ్ ఎలా పెరిగింది? ఇప్పుడు ఒక లేబర్ ఉంటాడు, 600 జీతం కూలిస్తారు అనుకోండి, 600 లేదా 2 పెరిగితే మరి ఎంత వేయాలి? 1,800 వాళ్ళు ఇస్తారా? ఇవ్వడం లేదు కదా. 600 ఒక 100, 200 పెంచితే పెంచుంటారు. అలాగే ట్యాక్సీ తోలే వాళ్ళకి కానీ, ఆటోలు తోలే వాళ్ళకి కానీ, షాపుల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికి కూడా అంత 2 వాళ్ళకి శాలరీలు కానీ లేకపోతే వాళ్ళకి ఆదాయాలు కానీ పెరిగాయంటే పెరగటం లేదు. మరి ఏ విధంగా జనం అయినా కూడా జనం ఓపికతో ఉన్నారు. తిరుగుబాటే మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏంటంటే అన్ని మౌనంగా భరిస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు దాని బలమేందో ఓటర్స్ చూపిస్తారు తప్ప తిరుగుబాటు అనేది ఉండదు, చెయ్యరు. మరి అది ఏమైనా కొంత ఎఫెక్ట్ ఇస్తుందేమో భారతీయ జనతా పార్టీకి. దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు ఈ 3 నెలల కాలంలో అనేది మనం అదైతే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే, ధరల పెరుగుదల అన్నది. ఓకే. అండ్ రెహమాన్ గారు, జుషా గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు అనే వరకు పోలరైజేషన్ ఉంటుందండి. ఇప్పుడు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ మనకు అభినందన అక్కడ దొరకడం, ఇండియా పాకిస్తాన్ ఇష్యూని తీసుకొచ్చారు వాళ్ళు. ముందు పెద్దలు పుల్లారావు గారు అది ఉండదని. గత ఎన్నికల్లో మాత్రం పుల్వామా దాడి, పాకిస్తాన్, ఇండియా, మన ఫైటర్ జెట్ పైలట్ అభినందన్ అక్కడ దొరకడం, ఆయనను విడిపించుకోవడం, ఇదంతా ఒక రకమైన పోలరైజేషన్ జరిగింది. అంటే ప్రధానంగా అంటే ఉత్తర భారతదేశంలో భయంకరమైన పేదరికం ఉందండి. మనము ఇప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో ప్రధానంగా తెలంగాణలో పనిచేస్తున్నటువంటి లేబర్ అంతా యూపీకి చెందిన వాళ్ళేనండి. తెలంగాణ వాళ్ళు ఎవరు అగ్రికల్చర్ లేబర్ గా లేరు. అట్లానే ఇళ్లలో మిగతా పనులు చేసే వాళ్ళు, ఎలక్ట్రికల్ కానివ్వండి, అన్ని రకాల కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వలస కూలీలు అంతా ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళే. మనము కరోనా సందర్భంగా లాక్డౌన్ అప్పుడు చూసాం, వాళ్ళు నడిచిపోవడము, భయంకరమైనటువంటి పేదరికము, బొడ్డుతాడు తెగకుండానే పాపను భుజాన్ని వేసుకొని నడిచిపోవడం, శిశువు, ఇవన్నీ చూసామండి. మామూలు పేదరికం లేదు ఉత్తర భారతంలో. కాబట్టి అక్కడి ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? అక్కడ ప్రజలు బతకడానికి కోసం కావాల్సిన సౌకర్యాలు ఏమైనా కల్పించారా అనేది ఒక చర్చ అండి. ఎన్నికల్లో జరగబోతుంది డెఫినెట్ గా. అయితే అక్కడ ప్రజల మీరు చెప్తున్న ఈ అంశాలతో పాటు పాలనాపరమైనటువంటి అంశాలు బీజేపీ ఈ వైపు ఉంటే, మరోవైపు ఇటువైపు నిత్యావసరాలు ధరలు పెరుగుతాయి, దాంతో పాటు కొన్ని ఇష్యూస్ ఏవైతే విపక్ష కూటమి ఎత్తుకుంటోందో వాటికి, ఈ రెండింటి మధ్య ఫైట్. మరి ఈ క్రమంలో ఎటువైపు ఉంటారో అనేది మున్ముందు అయితే తెలుస్తుంది ఈ ఇయర్ లో.